బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ నేడు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, పీఏసీఏ చైర్మన్ బాదిచంద్రం, బీఆర్ఎస్ నాయకులు ఎస్కే అహ్మద్, కృష్ణగౌడ్, నాగేశ్వర్ రెడ్డి, మల్లేశం, దత్తుసాగర్, శ్రీను, భానుచందర్, నర్సింగరావు, స్వామి, హస్నావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామాయంపేట మున్సిపాలిటీలో ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చేసిన రామాయంపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు పెద్దలు మున్సిపల్ చైర్మన్ జితేంద్రన్నకు మరియు బాలచంద్రన్నకు మరియు ప్రతి ఒక్క కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు చెప్తాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలకు సంబంధించి 420 స్కీములను పెట్టి 420కి వచ్చి ఈరోజు గద్దెనెక్కినాక ఒక్కొక్క స్కీమును మనగడ పేరు లేకుండా చేసే ఉద్దేశం ఉన్నాడు. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ఏంటంటే మన తెలంగాణ రాకముందు ఎన్ని తెలంగాణ ప్రజలకు ఎంత కష్టం ఉండే, ఏ విధంగా ప్రాబ్లం ఉండే అనేది బాగా గుర్తించి మన తెలంగాణ ఆడబిడ్డలు అక్క చెల్లెళ్లకు మిషన్ భగీరథ లైన్ కానీ ఆడబిడ్డలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అది కనుక్కొని మొత్తం తెలంగాణకు ఎన్నో సస్యశ్యామలమైన ప్రజలకు ఉపయోగపడే స్కీములు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఈయన గద్దెనెక్కినాక ఒక్కొక్క హామీలు ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసేస్తూ ఇవాళ 6 గ్యారెంటీలో ఉన్న ఫస్ట్ రుణమాఫీ మరియు మన అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500, మన అవ్వాతాతలకు 4000 రూపాయలు పెన్షన్ అని, మరియు కళ్యాణ లక్ష్మిలప్పుడు 1,00,000 రూపాయలు కేసీఆర్ అయితే ఎట్లయితే 2 నెలల లోపు మనకు కళ్యాణం అయినాక వచ్చునో అది ఏడాది అయినా కానీ రాకుండా తులం బంగారం అని చెప్పి తులం బంగారం ఇవ్వకుండానే ఈరోజు చెక్కులు పంచుతున్నారు. దానికి బాగా దృష్టిలో పెట్టుకొని అక్క చెల్లెళ్ళకి ఏదైతే మానవత మన తెలంగాణ జాతి గౌరవంగా ఉన్న తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఎట్లా ఉంది అంటే మార్పు అని చెప్పి ప్రజలకు మోసం చేసి బండ్ల నేమ్లు మార్చడమే తప్ప తెలంగాణ తల్లి యొక్క విగ్రహాలను మార్చడమే తప్ప ఇచ్చిన హామీ లెక్కలు నెరవేర్చలేదు. ఈ చిట్టినాయుడు యొక్క పరిపాలన ఎట్లా ఉందంటే 3 అంచెలుగా నడుస్తున్నది. ఏంటంటే తిట్లు, ఎక్కడన్నా పోతే గుళ్ళ మీద ఓట్లు, ప్రజలకు బొట్లు తప్ప ఇంతకు మించిన పరిపాలన లేదు. 420 హామీలు ఏమైనాయని అడిగితే నీ మెడలేసుకుంటా అంటాడు. నువ్వు ఇచ్చిన 6 హామీలు 6 గ్యారెంటీలు ఏమైనాయంటే నీ పేగులు లోపలేసుకుంటా అంటే. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులను, ఎక్కడైనా ఉద్యమాలు జరిగినప్పుడు ఈ ఇండియా లెవెల్ ఎక్కడ కానీ వరల్డ్ లెవెల్లో ఉద్యమాలు జరిగినప్పుడు ఒక చిహ్నాన్ని ముందు పెట్టుకొని కొట్లాట కోసం నెల్సన్ మండేలా నుంచి షురూ చేస్తే కేసీఆర్ వరకు కూడా ఒక విగ్రహాలను, ఒక ఫోటోను, ఒక చిహ్నాన్ని ముందు పెట్టుకొని కొట్లాట చేసుకొని తెలంగాణ సాధించారు. కానీ ఈయన వచ్చిన తర్వాత తెలంగాణ అడిగేటప్పుడు రైఫిల్ ముందుకు పోయిన రైఫిల్ నాయుడు ఇవాళ తెలంగాణ తల్లి యొక్క విగ్రహాలను మార్చడమే తప్ప ప్రజల యొక్క పరిస్థితులను మార్చలేదు. ఇప్పటివరకు పెన్షన్ లేదు, షాదీ ముబారక్ లేదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మేము సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే అడుగుతున్నాం, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.